ఢిల్లీ ఫలితాలకు సంబంధించి బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ ని దాటి ఆధిక్యంలో కనబరుస్తుంది. ఢిల్లీలో ఆప్ నేతలందరూ కూడా అగ్రనేతలందరూ కూడా వెనుకంజలోనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అక్కడ ఢిల్లీ బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి ఢిల్లీ బీజేపీ ఆఫీస్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ బీజేపీ నేతలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు? বিধানসভায় পাশ হয়ে যাওয়ার সিদ্ধান্ত বাস্তবায়িত হতো না, কারণ লেফটেন্যান্ট গভর্নর তাদের রিপোর্ট দেন এবং তা নিয়ে ప్రస్తుతం మనం బీజేపీ পলিসি প্যারালিসিস তৈরি হয়েছে বিজেপিতে দীর্ঘদিন ধরে। সরকার কোনো ভাবনা চিন্তা করছে, সরকার কোনো সিদ্ধান্ত ఇప్పటి వరకు జరిగినటువంటి కౌంటింగ్ చూసుకుంటే మాత్రం బీజేపీ 45 స్థానాల్లో కూడా లీడ్లో కూడా ఉండడం జరిగింది. ఆ 24 స్థానాల్లో లీడ్లో కూడా ఉన్నారు. ఇక కాంగ్రెస్ యథావిధిగా ఒక స్థానంలోనే లీడ్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి కౌంటింగ్ ప్రకారం ముగ్గురు, అంటే అరవింద్ కేజ్రీవాల్, అతీషితో పాటు మనీష్ సిసోడియా ముగ్గురు కూడా వెనుకంజలో ఉన్నారు. ఇటు పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు, రమేష్ బిదుర్ కూడా ముందంజలో ఉన్నారు, కపిల్ మిశ్రా కూడా, వారు ముగ్గురు కూడా ముందంజలో ఉన్నారు. అంటే ఇది ఢిల్లీలో ఇది 3 నియోజకవర్గాలు చాలా కీలకమైనటువంటివి. దాంతోపాటు ముగ్గురు నేతలు కూడా చాలా పాపులర్ నేతలు, వీరందరూ కూడా పోటీ చేసినటువంటి స్థానాలు ఇవి. అంటే ఇప్పటివరకు జరిగినటువంటి ట్రెండ్స్ ప్రకారం బీజేపీ ముందంజలో ఉన్నటువంటి సందర్భం నెలకొంది. ప్రస్తుతం మనం బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో బీజేపీ కార్యకర్తలందరూ కూడా వారు సంబరాలు కూడా జరుపుకునేటువంటి పరిస్థితి నెలకొంది. అంటే దాదాపు 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి గట్టినే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసే దిశగా కూడా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఇక్కడ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. మోడీతో పాటు అమిత్ షా బొమ్మలను కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల ఫోటోలతో పాటు నడ్డా ఫోటో కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఇటు పార్టీ కార్యాలయాన్ని కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం 70 స్థానాల్లో మాత్రం ఇటు 44 స్థానాల్లో కూడా బీజేపీ లీడ్లో ఉంది. 25 స్థానాల్లో ఆప్ లీడ్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఇంకా అతీషితో పాటు అరవింద్ కేజ్రీవాల్ వీరందరూ కూడా వెనుకంజలో కూడా ఉండడం జరిగింది. అంటే ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఇటు ఆపే మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఒకవైపు వీరు చెప్తున్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఏదేమైనా కూడా మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. బీజేపీ పార్టీ కార్యాలయంలో కొంతమంది చెప్తున్నారు ఇది ఖచ్చితంగా బీజేపీ గెలిపే ఖాయం, ఎందుకంటే ఇటు ఆప్ సంబంధించినటువంటి పార్టీ నేతలు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, ఇంకా అనేక విధంగా ఫ్రాడ్స్ కూడా చేస్తారు. కాబట్టి ఢిల్లీ ప్రజలు వారిని నమ్మే విధంగా లేరని చెప్పేసి కూడా వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ముఖ్య నేతలతో పాటు అందరూ కూడా ఇప్పుడిప్పుడే పార్టీ కార్యాలయంలో కూడా వారు సమావేశం అవుతున్నారు. దాంతోపాటు ప్రధాని మోడీ కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ఫలితాలపై కూడా వారు రివ్యూ కూడా చేస్తున్నారు. బీజేపీ సెంట్రల్ ఆఫీస్లో బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇప్పుడిప్పుడే పార్టీ కార్యాలయానికి కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పటివరకు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయం, అంటే ఢిల్లీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఉన్నటువంటి పరిస్థితులు. నవీన్, అయితే తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కౌంటింగ్ లో ఏ పార్టీలు ఎంత ఆధిక్యంలో ఉన్నాయి? అంటే ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు అంటే పోస్టల్ బ్యాలెట్స్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఎందుకంటే వారందరూ కూడా సీనియర్ సిటిజన్స్తో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేసినటువంటి ఆ ఓట్లు, ఎందుకంటే ఏదైతే ఇటీవల కాలంలో బడ్జెట్ సమావేశాలు జరిగినటువంటి అంశాలు కావచ్చు, ట్యాక్స్ డిడక్షన్ సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువ కూడా వారు అవన్నీ కూడా చూసినాకనే వారు బీజేపీకి ఓటు వేశారని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్పడం జరిగింది. ఓట్ బ్యాంక్ కూడా బీజేపీకి చాలా వరకు పెరిగిందనే విధంగా కూడా చాలామంది విశ్లేషకులు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ చూసుకుంటే ఆప్ 25 స్థానాల్లో, బీజేపీ 44 స్థానాల్లో లేటెస్ట్ ట్రెండ్స్ కూడా కనిపిస్తున్నాయి. 44 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 36, అంటే 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 70